ఈరోజు సాలూరు శాసనసభ అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ముఖ్యంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ఈరోజు నేను నామినేషన్ ముహూర్తం ప్రకారం ఈరోజు నామినేషన్ దాఖలు చేశాను. మరలా 25వ తేదీన మా కార్యకర్తలతో, మా కుటుంబ సభ్యులు, జనసేన, బీజేపీ, తెలుగుదేశం కుటుంబ సభ్యులందరితో కలిపి 25న మళ్ళీ మధ్యాహ్నం 2:30-3 మధ్యలో మళ్ళీ నామినేషన్ ఒకటి మళ్ళీ ఫైల్ చేస్తాం. ఆ రోజు అందరితో కలిపి ఈ సంతోషం, ఆనంద సమయం పంచుకోవడానికని అనుకుంటున్నాం. అయితే ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అరాచక పాలన అంతం కావాలని ప్రతి గ్రామంలోనే కోరుకుంటున్నారు. గ్రామాల్లో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే ఈరోజు బస్సు యాత్రలో పరదాలు మాటున వెళ్తున్నాడో, అలాగే నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కూడా నిన్నటిదాకా వాలంటీర్ల మాటున వెళ్ళేవాళ్ళు, ఉద్యోగస్తుల మాటున వెళ్ళేవాళ్ళు. ఈరోజు వాలంటీర్లు వాళ్ళకు సాయం లేరు అని వాలంటీర్లతో రాజీనామాలు చేయించి బలవంతంగా వాళ్ళని తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రామాల్లో వాళ్ళు నిలదీస్తున్నారు అని. ఎందుకంటే వాళ్ళు చేసింది ఏమీ లేదు. 5 సంవత్సరాలుగా నిధులు లేక, విధులు లేక సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ చాలా ఇబ్బంది పడుతూ భిక్షాటన చేసే పరిస్థితికి వచ్చారు వీళ్ళ పరిపాలనలో. ప్రతి సర్పంచు, ఎంపీటీసీలు ఎక్కడ పార్టీ పరంగా కాకుండా అన్ని పార్టీలు ఏకమై భిక్షాటన చేయటం, ధర్నాలు చేయడం, రాస్తారోకాలు చేయడం, ప్రభుత్వాన్ని నిలదీయడం కార్యక్రమాలు చేసిన ఈ రోజు దాకా ప్రజాప్రతినిధులు ఎవరికి కూడా విలువ, గౌరవం, మర్యాద లేకుండా చేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని దించాలన్న ఉద్దేశంతో ఈరోజు అన్ని పార్టీలు కూడా ఎక్సెప్ట్ వైఎస్ఆర్సీపీ మిగిలినవన్నీ కూడా సహకరించి ముందుకెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది.